హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఆమెనుడ్డి అఫీషియల్. అందరికీ ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను 1K సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1K ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకైతే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిపోయి 1 మంత్ 2 మంత్స్ అవుతుంది. ఇంకా మానిటేషన్ అయితే కంప్లీట్ కాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు, ఒక మానిటేషన్ కంప్లీట్ కాలేదు. అది కూడా మనం ఒక లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మానిటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. నేను ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోని అయితే తీసి నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటి నుంచి డైలీగా ఒక 1 వీక్ ఒక్కోసారి 2 వీక్స్కి ఒకసారి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. డైలీ అయితే నాకు కుదరడం కాదు. పిల్లలతోటి ఇంట్లో వరకు షాప్ చూసుకోవడం అలా ఇలా కుదరడం కాదు. మళ్ళీ ఎడిటింగ్ దానికి కొంచెం వీలు కాదనమాట. ఇది కూడా నేను సండే రోజు తీశాను వ్లాగ్. సండే రోజు డైలీ రొటీన్ వ్లాగ్ అలా తీశాను. ప్లస్ మళ్ళీ పెద్దలకు బియ్యం ఇచ్చామన్నమాట. మా మామయ్య వాళ్ళ అమ్మగారికి తీశాను. మీరైతే కంటిన్యూగా చూడండి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా ఎవరైనా కొత్త నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కకున్న గంట బెల్ క్లిక్ చేస్తే నా వీడియో ఏ నోటిఫికేషన్ మీకు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా చూడొచ్చు. చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్లో ఒక గ్రో ఉండాలి, నాకు ఒక పేరు ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా నేను నా డ్రీమ్ అంటే డ్రీమ్ కాదు, నాకు ఒక ఆశ ఉండేది. నేను ఒక సోషల్ మీడియాలో ఉండాలి, ఒక పేరు అనేది ఉండాలి అన్నమాట అనేది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో మీకు చెప్పాలనుకున్నది నేను ఇదే. దాని గురించి నేను పెద్ద లాంగ్ వీడియో అయితే తీశానన్నమాట. నా 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది ఇది అని చెప్దామని చెప్పేసి సండే రోజు అయితే మొత్తము నేను ఇల్లంతా క్లీన్ చేసి ఇల్లంతా దులిపినా అన్నమాట. మళ్ళీ మండే రోజు మనకు మండే ట్యూస్డే రోజు కుదరదని చెప్పేసి అంతా క్లీన్ అయిన తర్వాత ఇల్లు ఉడిచి చేసేసి పిల్లలకైతే పాలు పోసి పిల్లలు నా పిల్లలు ఉన్నారన్నమాట. ఆ రోజు సండే రోజు ఇక్కడికి వచ్చారు చెల్లె వాళ్ళకైతే పాలు పోసి ఇచ్చారనమాట. నేను షాప్లోకి వచ్చి కింద అప్పటికే 9 అవుతుంది. పిల్లలకైతే పాలు అయితే పోసి ఇచ్చాను. పెద్దలకు బియ్యం ఇద్దామని చెప్పేసి మా అత్తమ్మ తన్ని రెడీ చేసి పెట్టింది. ఇక ఫోటో పెట్టి అయ్యగారికి మనం ఏమేమి ఇవ్వాలో అవన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. మా లడ్డు పాప ఏమో చేస్తుంది. నేనైతే నాకు ఈ హెయిర్ పెరిగినప్పటి నుంచి ఎటు జుట్టు వేసుకో రాకుండా ఉండదండి. హెయిర్ పెద్దగా ఉంటేనేమో ఊడిపోతున్నాడు, అదో బాధ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ పెరిగినాకనేమో ఎటు అందరి చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా, ఎటు సెట్ చేసుకోరాదు. మేమకైతే వంటలకైతే రెడీ చేస్తున్నాము. ఆనియన్స్ వేసి కడిగేస్తున్నాను. ఇక మా పిల్లలు కూడా మా చిన్న చిన్న పిల్లలు పెద్ద మనుషులు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఒకళ్ళు పూరి తాలవడము అది ఇది ఏం చేస్తారు, అది చేస్తా ఇది చేస్తా అని చాలా సతాయిస్తారు. ఏం చేయనియరు, ఏం ఆడ పని అయితే కాదు. వాళ్ళు ఉంటే నేనైతే మొత్తం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అవన్నీ తీసి అయితే రెడీ అయితే పెట్టుకున్నాను. ఇక వంట చేయడమే. పంతులు వచ్చినాక బియ్యం ఇచ్చేసినాక కుకింగ్ వంటనే స్టార్ట్ చేసేస్తే ఇక మనం తినొచ్చు చేయొచ్చు అని చెప్పేసి నైవేద్యం పెట్టినాక తినొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక పిల్లల తడ కూర్చొని వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చున్నారు. ఇక మా కన్నయ్యనైతే ఇక పిండి కొంచెం కొంచెం తీసుకుపోకుండా డాడీ గణపతి చేయి అది చేయి ఇది చేయి అనుకుంటూ ఆడుకుంటున్నాను అనమాట. బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే మొత్తం పంతులు వచ్చి వెళ్ళిన తర్వాత పూజ అయిపోయినాక బియ్యం ఇచ్చేసినాక మా లడ్డు పాప అనేది గోధుమ పిండితోటి వినాయకుడిని వేసింది. చూడండి, గణేశుడు వినాయకుడిలా ఉందా అని అంటే నవ్వుతుంది అనమాట. ఏమో ఎట్లా వేసిందని కుంకుమ, పసుపు, అరటి పండ్లను అగరబత్తి పుట్టించి ఇక మొత్తం పూజలు చేస్తుందన్నమాట. ఇక ఏదో ఒక్కటి పెడతారనమాట. ఇంకా చెల్లెపిల్లలు రాలే, ఇక వస్తారైతే ఇక ఫుల్ అల్లరి ఉంటుంది. ఇక చూడండి, వీడియోని అయితే ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి. మళ్ళీ డాడీ ఏమో మా చిన్నామకు మా హన్స్ పాపకు వినాయకుడిని రెడీ చేసి ఇస్తున్నాడు ఏడుస్తుంటే. ఇక మా చెల్లెపిల్లలు ఇక వస్తారు. ఇక చూడండి, ఇక వచ్చిరంటే ఇక ఫుల్ ఆట. వాళ్ళైతే 5 మెంబర్స్. వ్లాగ్ అయితే కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చిన్నగా తీశాను వ్లాగ్ అయితే, పెద్దగా ఎంత తీయలేను. ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నారు. ఇక మా చిన్నవి చూసి వీడియో తీస్తుంది పెద్ద మమ్మీ అని చెప్పేసి చెప్తుండు. వెల్కమ్ బ్యాక్ టు ఆమెనుడ్డి అఫీషియల్ అని, తెలుగు ఎక్స్పెరిమెంట్ అని. మనకి తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ చూస్తాడు ఫుల్. ఎప్పుడు వాడికి ఆ వీడియోలు చూస్తాడు, సాయికృష్ణ వీడియోస్ అలా అన్నమాట. అట్లా అంత పిచ్చి మనకి వీడియోలో పిచ్చి. వాడు కూడా మాలాగానే. ఇక పిల్లలు అయితే ఫుల్ అల్లరి ఆట చేశారు. ఇక మళ్ళీ ఇక అబ్బాయి వీడియో చూసుకుంటా
వీడియోస్ చేస్తున్నారు అందరు 5 మెంబర్స్ అంతే. ఇక కింద బెడ్ మొత్తం వేసేసి ఇక దుంకుడు జారుడు ఈ ఆట అంటే ఆట, ఇక వాళ్ళంతా ఆట. ఇక మనం ఎవ్వరం అడ్డు పోవద్దు, అలా చేస్తారనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవినింగ్ లాగా ఇది ఈవినింగ్ అనమాట. రికార్డ్ సబ్మిట్ చేయాలి రేపు అంటే నైట్ 2 అయింది. మేము సబ్మిట్ చేసి అన్నీ రెడీ అయ్యేసరికి రికార్డ్స్ అయితే రాస్తున్నాం. ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూర్చొని ఫుల్ రాస్తున్నాం. పిల్లలు అయితే రాయనిస్తలేరు. పేపర్స్ కట్ చేయడము పేస్ట్ చేయడం అదే అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ అల్లరి చేస్తున్నారు. వాళ్ళు పడుకోవాలి, వాళ్ళు పడుకోబెట్టి మేము రాయాలన్నమాట. ఆయన పడుకున్నారు, ఫుల్ అలసిపోయారు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదే అన్నమాట సండే వ్లాగ్, రొటీన్ వ్లాగ్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.